నమస్తే అండి. అక్యూట్ లింబ్ ఇస్కీమియా అంటే ఏంటి? అంటే మన కాళ్ళల్లో ఉండే బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉంటాయో రక్తనాళాలు అవి సడన్గా మూసుకుపోతాయి. లైక్ హార్ట్ అటాక్లో ఎలా అయితే బ్లడ్ వెజల్స్ సడన్గా మూసుకుపోయి హార్ట్ అటాక్ వస్తుందో అదే విధంగా మన కాళ్ళల్లో ఉండే రక్తనాళాలు బ్లడ్ క్లాట్ ద్వారా సడన్గా మూసుకుపోతే అక్యూట్ లింబ్ ఇస్కీమియా అంటాం. సో దీనికి డేంజర్ ఏంటి? ఎక్కడైతే మన బ్లడ్ వెజల్ బ్లాక్ అయ్యి కింద లెగ్లో మనకి బ్లడ్ సరఫరా లేదో కాలు మొత్తం కూడా చల్లగా అయిపోతుంది, కాలు సివియర్ పెయిన్ ఉంటుంది, కాలు మూమెంట్స్ అనేది ఉండవు, స్పర్శ అనేది తెలియదు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి, అది సడన్గా వస్తాయి. దాన్ని మీరు ఇమీడియట్గా ఓపెన్ చేసుకోలేదు, ఆ కాలు కోసుకోవాల్సిందే. మరి దీనికి సింపుల్ సొల్యూషన్ ఏంటి? ఆ ఏదైతే బ్లడ్ వెజల్ బ్లాక్ ఉంటుందో దాన్ని మనము ఆ బ్లడ్ క్లాట్ని యాస్పిరేట్ చేస్తే మనకి బ్లడ్ ఫ్లో అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎస్టాబ్లిష్ అయితే మళ్ళీ కాలు విత్ ఇన్ 1 hour 2 hours మీకు మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది. సో ఇక్కడ మా ఓనర్స్ ఆర్టిస్ట్లో వీఆర్ హ్యావింగ్ ద అడ్వాన్స్డ్ టెక్నాలజీ కాల్డ్ పెనంబ్రా, మెకానికల్ థ్రాంబెక్టమీ విత్ పెనంబ్రా సిస్టమ్ అనేది మన దగ్గర అవైలబిలిటీ 24/7 ఉంటుంది. ఎవరికైనా ఇలాంటి సిచ్యుయేషన్లో ఉంటే ఈ ఎమర్జెన్సీ అనేది మీరు మిస్ కాకూడదు అనుకుంటే ఇమీడియట్గా మా ఓనర్స్ ఆర్టిస్ట్కి రండి, మీరు రిజల్ట్స్ అనేది ఇమీడియట్గా పొందవచ్చు అనమాట. సో ఈ విధంగా ఆ థ్రాంబస్ని యాస్పిరేట్ చేస్తే బ్లడ్ ఫ్లో అనేది ఫాస్ట్గా ఎస్టాబ్లిష్ అయ్యి మీరు యాంపిటేషన్ కాకుండా మీ కాల్ని కాపాడుకున్న వాళ్ళు అవుతారు. సో ఇదే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.